చూడండి, ఎవరు విరోధులు? గోడ ప్రాకారం కట్టేవారి విరోధులు ఎవరు? ఈ సంపెలుడు, ఈ టోబియా, ఈ కేశవ్ అన్నవాడు. ఆ, మనం వాళ్ళ పని ఆటంకపరచడానికి మనమే వాళ్ళ మధ్యకి వెళ్ళి వారిని చంపి పని ఆ ఆటంకపరుస్తాము, ఇబ్బంది పెడతాము అని వాళ్ళు అనుకుంటారంట. మా విరోధులు వారు ఆ మా విరోధులు వారు తెలుసుకోనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని పరచడం అనేది. మా శత్రువుల యొక్క నివాసులు ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమందు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనుకున్న దిగువ స్థలంలో ఉన్న పైనున్న స్థలంలోను జనులను వారి వారి కుటుంబం ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెంటతోనూ నిలిపి తిని. చూడండి, అలా ఎప్పుడైతే తెలిసిందో పాపం వారి వారి కుటుంబంలోనే ఎవరికి తోచిన ఆయుధాలు పట్టుకుని వారు ఆ గోడ చోట కింద దిగువన కూర్చున్నారంట. పాపం యుద్ధానికి వస్తే వాళ్ళని ఎదుర్కొంటానికి. నిజంగా మీకు కూడా చెప్పిన, అవి పట్టుకుని వాళ్ళు గోడ కట్టారు. కనపడితే కింద వచ్చినారు ఆయుధాలు పట్టుకుని, ఒక చేతితో ఆయుధాలు, ఒక చేతితో గోడ పని కట్టడం ఆపలేదండి. నిజంగానే ఒక చేతితో ఆయుధాలు పట్టుకుని ఒక చేతితో గోడ కట్టారు, వాళ్ళు ప్రాకారం కట్టారు. ఎంత అసలు చూడండి. 14 అంతటా నేను లేచి చూచి ప్రధానితోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడికుడి, మహాగణుడును భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మా సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండానట్లు యుద్ధము చేయుడి అంటిని. గుర్తు తెచ్చుకోండి, ఎవరు గుర్తు తెచ్చుకోమంటాడో? భయంకరుడును, ఆ మహాగణుడును. ఆయన మనకు తోడుంటే ఇంకా మనకు భయం ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ మన పితరుల నుంచి ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చాడో, ఎన్నో అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు చేయలేదో, ఎన్నో చేశాడు ఆయన. అందుకనే మహాగణుడు, భయంకరుడు అన్నట్టు చూసారా? ఆయనే మనకు యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన మనతో ఉంటే మనకేంటి భయం? మీ సహోదరులకు ఆయన జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకు ఉన్నట్లు యుద్ధము చేయుడి అంటే. మీరు కత్తి పట్టుకుని అలా ఉన్నారంటే ఆయనే చేస్తాడు యుద్ధం. అవునా? అలా ఉండండి అంతే. మీరు ఊరకుంటే గెలిచే ఉంటే యుద్ధమా యెహోవా అన్నట్టు కదా. చూసారా? ముందు చూసారు, వారికి తెలుసు. అందుకని మహాగణుడును భయంకరుడు యెహోవా అంటాడు.